నా పేరు వరలక్ష్మి అండి. నేను పిఠాపురం నుండి వచ్చాను. గత 5 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. నేను వస్తుంటే ప్రభు చాలా చాలా విషయాల్లో నాకు మేలే చేశారండి. బాబు 24 ఇయర్స్ అండి. సడన్గా బైక్ యాక్సిడెంట్ అయిపోయింది. అయినా కూడా నేను మానలేదు, మానకుండా అలా వస్తూనే ఉన్నానండి. వస్తూనే ఉంటుంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఆయన నాకు ఎన్నెన్నో మేళ్ళు చేశారండి. ఆ మేళ్ళు ఊహించలేనండి. హౌసులు కొన్నాను, ల్యాండ్ కొన్నాను, చాలా చాలా ఆయన ఇచ్చారండి. లాస్ట్కి నేను అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాక కూడా నేను ఒక విషయంలో కూడా నేను హాస్పిటల్కి వెళ్ళాలండి. వద్దమ్మా నువ్వు చూపించుకోవద్దు, వచ్చేసాయి, తిరిగి వచ్చేసాయి చూపించుకుని అన్నారు. అంతే అండి. అంటే బ్రెయిన్లో బ్లడ్ అయిపోయిందండి. అది కూడా దేవుడి వల్ల తగ్గిపోయిందండి. అయితే మొన్న ఈ మధ్య మా హస్బెండ్కి ఒంట్లో బాగోలేదండి. బాగోతే నేను అన్నాను, ప్రేయర్ ఆయిల్ రాయినా అన్నానండి. సడన్గా హాస్పిటల్కి వెళ్ళాలి అన్నారు. డాక్టర్ గారు ఆపరేషన్ పడుతుంది అన్నారండి. అది సీక్రెట్ ప్లేస్ అండి. అయితే నేను వద్దు, ఆపరేషన్ గట్ట ఏమీ వద్దు, నాకు ఎన్నో మేళ్ళు చేశాడు బాబు. పోయిన నేను బాధల్లో ఉండగా ఎన్నో మేళ్ళు ప్రభువారు నాకు చేశారు కాబట్టి మనకి మేళ్ళు ఇంకా చేస్తున్నారు కాబట్టి నేను ప్రేయర్ ఆయిల్ తెచ్చాను అక్కడి నుంచి. అది రాస్తాను అని అప్లై చేశానండి. డాక్టర్ దగ్గరికి ఆయన వెళ్ళారండి. ఆపరేషన్ పడుతుందని చెప్పిన డాక్టర్ గారే ఇంకా పెయిన్స్ లేకుండా ఆపరేషన్ కూడా పడదు అన్నారండి. ఆయనకి ఆపరేషన్ పడలేదండి. ఇది దేవుడు చక్కనైన మేలు కృప కూడా చేశారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక.